స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంత ఘనంగా రామ్ చరణ్ యువశక్తి మరియు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అంటే ఈ రోజుల్లో హీరోలు కలిసి ఉన్నారా లేదా అని ఈ డిబేట్ టాక్స్ నడుస్తున్న టైంలో ఇద్దరు హీరోలు అన్నదమ్ముళ్ళ ఫ్యాన్స్ కలిసి ఇంత ఘనంగా ఈ వేడుక నిర్వహిస్తుంటే దానికి మీరందరూ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చి మెగా అభిమానులు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తారని ఈరోజు మీరు అందరూ నిరూపించారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా మనం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో గత వారంగా అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఈ సమ్మర్కి అనేక చలివేంద్రాలు ప్రతి చోట మన ఆల్ ఇండియా చిరంజీవి యువత నాయకులు మనందరి రథసారథి శ్రీ రమణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేయటం, దానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన రావటం. ఎందుకంటే మేమందరం కూడా అన్నయ్య చిరంజీవి గారు మాకు దేవుడైతే ఆ తర్వాత తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం, ఆయన్ని మేము అంత గౌరవిస్తాం. ఆయన అంటే మాకు అంత ఇష్టం. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమానికి సపోర్ట్ చేసి వచ్చి ఇంతసేపు మాకు టైం కేటాయించినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి ఎలా అయితే ఆయన చిరంజీవి గారి పేరుని ఘనంగా నిలబెడుతున్నారో, మొగధీర సినిమాతో స్టార్ట్ అయినాయి మన రికార్డులు, నిన్న వచ్చిన కాటవరాయుడితో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగా తెలుగు ఇండస్ట్రీ అంటే కేవలం మెగా ఫ్యామిలీ అనేలాగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంత పేరు తెచ్చుకోవాలి మన మెగా హీరోలందరూ కూడా అన్నయ్య చిరంజీవి గారి పేరు నిలబెడుతూ, అలాగే మెగా అభిమానులందరం కూడా వాళ్ళ పేరుని అలాగే నిలబెట్టి మరింత మంచి పేరు వాళ్ళకు వచ్చేలాగా మన చిరంజీవి గారికి భారత రత్న వచ్చే వరకు ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తాం. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.